జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒంగోలు నగరంలో ఎన్నుకున్న తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం। ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం సందడిగా ప్రకాశం బాలోత్సవ నిర్వహణ। ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26, 27, 28వ తేదీలలో త్రిపురాంతకంలో జరగనున్న అన్నదాన కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 1,11,000 రూపాయల నగదును విరాళాన్ని అందజేశారు। ఈ నగదును త్రిపురాంతకం కమ్మ సంఘం ప్రతినిధులకు ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అందజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలకు కూడా తమ సంఘం తరపున సహకారం అందజేస్తుందని, ఇందులో భాగంగా కరవాదిలో జరిగే క్రీడా కార్యక్రమానికి సహాయం అందజేస్తామని చెప్పారు। ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు, సంఘ కార్యదర్శి ఆలా హనుమంతరావు, కన్వీనర్ కాట్రగడ్డ రఘు, గౌరవ సలహాదారు భాస్కర్రావు, ఉపాధ్యక్షులు బాపయ్య చౌదరి, కంచర్ల నారాయణ, కోటపాటి కాశీరావు, బొడ్డపాటి వెంకట్, దుగ్గినేని వెంకట్రావు, మోటుపల్లి వెంకటేశ్వర్లు, ఆంగలకుర్తి వీరబ్రహ్మం, పాటిబండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। 53 లెక్కన 20 క్వింటాలకి 1,06,000 1,11,000 ఇచ్చినట్టు మేము మరి దారుణం ఏంటంటే ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అంటే అందరికీ నమస్కారం అండి। వచ్చే మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకంలో అమ్మవారి గుడి అలాగే శివాలయంలో ఏర్పాటు చేసే అన్న సంతర్పణకి మా వంతు సహకారంగా మా కమ్మ సంఘం సభ్యులందరినీ సంప్రదించడం జరిగింది। దాని అందరూ ముందుకు వచ్చి ఎవరు దోచిన విధంగా వాళ్ళు డొనేషన్స్ ఇచ్చారు। మొత్తం 20 క్వింటాల బియ్యం మా వంతుగా మేము వాళ్ళకి అందజేయడం జరుగుతుంది। మా కమ్మ సంఘం సభ్యులు ఇంకా ముందు వేరే ఏ కార్యక్రమం ఉన్నా మేము అన్నిటికీ ముందుంటాం। అలాగే మీరందరూ కూడా దాతలు కూడా అలా ముందుకు వచ్చి మా సహకారం అందిస్తుంది కోర్టు। అందరికీ నమస్కారం అండి। అందరికీ నమస్కారం అండి। నా పేరు ఆలా హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి కమ్మవారి సేవా సంఘం ప్రకాశం జిల్లా। ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా త్రిపురాంతకేశ్వరి అమ్మవారికి అదేవిధంగా ఈశ్వరుడికి అక్కడ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినందువలన అక్కడ త్రిపురాంతకం నుంచి వచ్చినటువంటి కమ్మ సంఘం ప్రతినిధులు ఇక్కడ కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించడం జరిగింది। వారికి రేపు భోజనాలకి శివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు। దానికి సంబంధించి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 20 క్వింటాళ్ల బియ్యం సుమారుగా 1,11,000 రూపాయలు వారికి ఈరోజు సంఘం తరపున వితరణ చేయటం జరిగింది। ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కమ్మవారి అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఈ సంఘం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి విద్యాపరంగా, వైద్యపరంగా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు నడిపించడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు భగవంతుడు శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి దాతలు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఇంకా వారు కూడా సహృదయంతో స్పందించి మాకు వారి సహాయ సహకారాలు ఆర్థికంగా అందించినట్లయితే
ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ముందు ఇంకా ఎన్నో చేయటానికి మాకు ఉపయోగంగా ఉంటుంది కాబట్టి దయచేసి దాతలు కూడా స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. నా పేరు ఓట్ల వెంకటేశ్వర్లు. త్రిపురాంతకం కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రానికి ప్రెసిడెంట్గా ఈ ఒంగోలు సంఘం వారిని మేము సంప్రదించగా వారు 20 క్వింటాల బియ్యం మాకు సహాయం చేశారు. అందరూ రావాల్సిందిగా 26. ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించినటువంటి ఆలయంలో శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉదయం జరిపించిన ఈ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా నిర్వాహకులు ముందుగా స్వామి అమ్మవార్ల ప్రతిష్ఠ గావించిన పిదప ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆపై దేవాలయ ప్రాంగణంలో శివలింగాలను, నందీశ్వరుణ్ణి మరియు పరివార దేవతామూర్తులను ప్రతిష్ఠ చేసి క్రతువును ఘనంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు వందలాదిగా పాల్గొని గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకుని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
నా పేరు యాయవరం వజ్రగిరి శర్మ. ఈ రోజున శ్రీ అద్దంకి బస్టాండ్లోని శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరిగినది. ఈ రోజున స్వామివారు తర్వాత పార్వతీ అమ్మవారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజున 11:45 ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. భక్తులందరూ ఆలయ వద్దకు ఇచ్చేసి జన సందోహంతో ఈ యొక్క కార్యక్రమం జరిగినది. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగినది. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాయ భవంతు. ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి శుభవార్త వినిపించారు. ఉద్యోగాల నుంచి ఎవరిని తొలగించమని ప్రకటించారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వస్తున్న వార్తలను మంత్రి తోసిపుచ్చారు. అలాంటి వదంతులు నమ్మవద్దని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం రోజున గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పదోన్నతులు, పీఆర్సీ వంటి అంశాలను మంత్రి వద్ద ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించారు. అనంతరం మాట్లాడిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలుగా రేషనలైజేషన్ చేయనున్నట్లు వివరించారు. సర్వీసు నిబంధనల రూపకల్పన కోసం సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రక్రియలో కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారంటూ వదంతులు వస్తున్నాయన్న మంత్రి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. 8:30 లోపల మార్నింగ్ వ్యాక్సిన్ తీసుకోకపోతే అక్కడ వ్యాక్సినేషన్ ఇవ్వరు. ఇక్కడ 10 లోపల అటెండెన్స్ అయిపోతే ఆబ్సెంట్ పడుతుంది. కాబట్టి సార్ కొంచెం మాకు బయోమెట్రిక్ అదర్ ఆప్షన్ కల్పించాలని కోరుతున్నాం. తర్వాత సార్ మాకు ఇప్పటి వరకు రావాల్సిన అలవెన్సెస్ ఏవి కూడా జిఎస్డబ్ల్యూ ఎంప్లాయీస్ అన్న ఒక కారణం చేత రావడం లేదు సార్. మాకు డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే డిఫరెంట్ అయినటువంటి యాక్టివిటీస్ సార్. అందరూ కూడా వాళ్ళ సమయపాలనది 10:30 స్టార్ట్ అవుతాయి, మాది మాత్రం 8కే స్టార్ట్ అవుతుంది సార్. సో మాకేంటంటే సార్ మార్నింగ్ 8కి వెళ్తాం. అందరికన్నా ముందు మేమే, అందరికన్నా చివరిగా 7:30 కూడా అవుతుంది సార్. 5% మనకి యానిమల్స్ ఆ టైంలోనే ఉంటాయి. మిగతా టైంలో మాకు దగ్గర 20 యాప్స్ ఉన్నాయి సార్. 7 ఫంక్షన్ చేసి 3,000 కంటే ఎక్కువ ఉన్న సెక్రటరీస్ లో 8 మంది ఫంక్షన్ చేసి పెట్టాలనేసి ఒక 3 కేటగిరీస్ గా విభజించడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ 2,500 పాపులేషన్ వరకు, 2,500 నుంచి 3,500 వరకు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కొన్ని చోట్ల 3-4 ఉంటున్నారు, కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి ఒక రేషనలైజేషన్ చేయాలి, వారి సేవల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలనే సదస్సుతో ఒక 5-6 సార్లు రివ్యూలు చేయడం జరిగింది. అంతిమంగా వీటిని ఏబీసీ కేటగిరీగా చేసి 2,500 జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను, 2,500 నుంచి 3,500 వరకు ఒక గ్రూపు, 3,500 పైన ఉన్నటువంటి ఒక గ్రూప్గా పెట్టి ఈ సెక్రటేరియట్ ఉన్నటువంటి వాళ్ళని కొద్ది ఉదాహరణకి మన వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంటిగ్రేట్, అదేవిధంగా మహిళా పోలీస్ అనేటువంటి వాళ్ళని, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ ఎంప్లాయీస్ సెక్రటరీస్ గాను, కొంతమంది ఏదైతే ఇంజనీరింగు, అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్లో సెక్రటరీస్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఏదైతే ఉందో రియల్ టైం గవర్నెన్స్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఐఓటీ సేవల కోసం యాస్పిరేషనల్ సెక్రటరీని కూడా నియమించాలని చెప్పేసి చేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవో నెంబర్ 1 కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఏదైతే చేస్తున్నామో వీటిని కూడా ఉద్యోగస్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ఉద్దేశంతో ఈరోజు యూనియన్స్ అందరూ కూడా పిలవడం జరిగింది. మొదట్లో ఒక 17 యూనియన్స్ మన దగ్గర అవకాశం పిలవడం జరిగింది. లేదంటే అందరినీ పిలవమంటే దాదాపుగా 30-35 మంది యూనియన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది. శాఖాపరంగా వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఎక్కువ మంది వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్కి
అటాచ్ చేయమని, రెండోది ప్రమోషన్స్ కల్పించమని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది పిఆర్సీలో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా కాస్త తక్కువగా పెట్టారు గౌరవంగా, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు. ఆ రోజు మేము ఒక డిపార్ట్మెంట్లో చేరామండి, ఈరోజు మాకు వేరే డిపార్ట్మెంట్స్ కూడా అవకాశాలు కల్పించమని చెప్పన్నారు. వీటన్నిటి పరిగణలో తీసుకొని మనం వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. రెండోది, ముఖ్యమంత్రి గారు ఏదైతే వీళ్ళందరి ద్వారా టెక్నాలజీ సర్వీసెస్ని, రియల్ టైం గవర్నెన్స్ని లబ్ధిదారులకి నేరుగా సర్వీసెస్ అందే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. వాటి కోసం త్వరగానే వీలైన తొందరలో వీటిని అమలు పరిచే విధంగా మేము అడుగులు వేస్తాము. దానిలో మొదటి భాగంగా ఈరోజు యూనియన్స్తో మాట్లాడాం. ఒక సీనియర్ ఆఫీసర్లు కూడా కూర్చొని సర్వీస్ రూల్స్ కూడా ఏదైతే స్టాండర్డ్ ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటికి ప్రకారం వీళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా ముందుకెళ్లే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో కొంతమంది అపోహల్లో ఉన్నారు, ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని. అంటే దానికి చెప్పాను, ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది మెడికల్ అండ్ హెల్త్ అనే డిపార్ట్మెంట్లో. వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. షార్టేజ్ ఉన్నదని కూడా కొత్తగా నియమించకుండా ఒక ఎగ్జిస్టింగ్ నుంచి స్టాఫ్ నింపుకునే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎవరిని తొలగించాలనే నమ్మకాన్ని కూడా వచ్చినటువంటి యూనియన్స్ కలిగించడం జరిగింది. రెండోది, మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని చెప్పేసి ఉన్నారు. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీ అయితే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏపీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీకి అయినా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు. ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటిని కూడా మేము పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. తప్ప వీలైన తొందరలో ఈ స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేస్తో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని హితవు పలికారు. వచ్చిన ప్రతి అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నాకు చెప్పారు నేను కొంచెం బాగున్నాను.
పంపించి ప్రొసీజర్ ఫాలో అవ్వాలా దీన్ని నోటీస్ ఇవ్వాలా దాని ప్రకారం జరిగితే హెచ్చరిక చేయాలి. ఒకసారి ఇట్లా అయితే ప్రొసీజర్ ఎవరు మేము తీసుకుంటారు కూడా తీసుకుంటారు మొత్తం తీసేసి గవర్నమెంట్ లైన్ ఈ పేరుతో కరెంట్ ఉంది, ఇల్లు పనులు ఉన్నాయి, చాలా ఉంది కాస్త మరి ఎంఆర్ఓ గారికి వస్తే న్యాయం జరిగిందని మీ దగ్గర స్థలం కొనుక్కున్నావు, కొనుక్కునే ముందు స్నానం కోరుతున్నాము కోర్టుకు పోవాల్సిందే కదా. దానికి ఎంఆర్ఐ చేస్తాడు 6 సంవత్సరాల నుంచి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే మమ్మల్ని సాగొచ్చి మమ్మల్ని తిరుగుతున్నారు. సాగుతున్న పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోయాము. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా కూడా పోలీసులు మమ్మల్ని కోర్టు ఏమని చెప్తారు మూడేళ్ళ తర్వాత టీకెట్ పట్టాలి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి పొలం మీద ఇప్పుడు మీరు పొలం మీద ఉన్నారా? ఇష్యూ ఏమొచ్చింది? వాళ్ళు మాదని వాళ్ళు మీరు వచ్చి కలుస్తారు ఏమండి వీళ్ళ పేరు మీద మనం ఇప్పుడు రాయలేదు. అలాగే వాళ్ళ పేరు మీద వీళ్ళు శివాజీ మీద పొలం చేసుకునేదాన్ని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పట్టా ఇచ్చిన వాళ్ళు భూమి మీద లేకపోతే పీఓటీ కిందకి వస్తారు. అది క్యాన్సిలేషన్కి అట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు అసైన్మెంట్ అట్లా అవుతుందో అప్పుడు ఆర్గనైజ్ వాళ్ళకి పట్టాలి. అది అక్కడ జరగాలి. ఇది చట్టం కొంత ఇవి అప్లై చేయాలి. అదే చెప్పాను. ఆయనండి వాటర్ గవర్నమెంట్ సర్వీసులన్నీ మన గవర్నమెంట్ నుంచి ఎనైబుల్ ఇవ్వలేదంటే కొత్త రేషన్ కార్డుకి అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. పాతది కాదు, పాతది లేదు, కొత్తది లేదు, యాడింగ్ లేదు, విలేజ్ లేదు, ఏది ఆ సర్వీసెస్ అన్ని ఆఫీసర్ గత 7 నెలలు గవర్నమెంట్కి మళ్ళీ కూడా కమిషనర్ సివిల్ సప్లై చెప్పాడు. అందరు కూడా అడిగారు ఎప్పుడు ఎనైబుల్ అయితే సీఎం గారి దగ్గర డిసిషన్ చేసుకోవాలి, అప్పుడు ఇవన్నీ చేయాలి.
ప్రకాశం బాలోత్సవం ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం సందడిగా సాగింది. జిల్లాలోని 119 పాఠశాలల నుంచి దాదాపు 3000 మంది విద్యార్థులు హాజరయ్యారు. లఘునాటికలు, ఏకపాత్రాభినయం, ముఖాభినయం, శాస్త్రీయ జానపద నృత్యాలు, కోలాటం వంటి 57 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి కళా కౌశల్యంతో ఆహుతులను ఔరా అనిపించారు. ముందుగా ఉత్సవాలను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకుండా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. సాయంత్రం నిర్వహించిన ముగింపు వేడుకకు జిల్లా ఎస్పీ దామోదర్ హాజరై చిన్నారుల్లో సృజనను వెనక్కి తీసేందుకు ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, ఈదర హరిబాబు, బాలోత్సవం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు సత్యనారాయణ, కె సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెప్తుంటే అర్థం కావట్లేదు. ఏంటండి ఇదేనా రావటం? ముందు మంచినీళ్ళు తాగండి. చంపేస్తాను. అది మన పాపండి, చంపేస్తారా? నన్నేం చేయమంటావే? నువ్వే చెప్పు. ఎక్కువ మంది పట్టుకోవాలి. నాన్న త్వరగా కూర్చోండమ్మా. కొంచెం ముందుకు రండి. సాంస్కృతిక అంశాలు దాదాపు 7 స్టేజీలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, అవి కోలాట దళాలు 2 స్టేజీలు, అదేవిధంగా మరి లఘునాటికలు, శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, ఈ విధంగా అనేక బహుముఖ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గతంలో 5000 మంది బాలబాలికలు హాజరయ్యారు. 300 మంది ఉపాధ్యాయులు, 200 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈరోజు కూడా దాదాపు 5000 మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు. 300 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారిని మనల్ని ఉద్దేశించి, జిల్లాలో ఉండే అన్ని ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి స్కూల్ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఒక టాలెంట్ని ఇక్కడ ఉండే విధంగా వాళ్ళు చేసే ఈరోజు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన ఇదివరకు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవన్నీ కూడా నేను చూసుకొని వచ్చాను. అవి కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ప్రతి స్కూల్ కూడా ఈరోజు సాయంత్రం దాకా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకోవటం, దానికి ప్రైజులు కూడా అలాట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని ఉద్దేశం మెయిన్గా పిల్లలలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకోవటం. ఈరోజు ఇందాక ఇప్పుడే నేను చూసాను, ఒకటి చిన్న మన వాళ్ళ ఒక ప్రదర్శన చూశారు, చాలా చక్కగా చేశారు. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ఏం చదివిస్తున్నాం అనేది కాదు, వాళ్ళకి ఏ ఆలోచనలో ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఆలోచన విధానాలతో కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఇదే కావాలి అని చెప్పేసి బలవంతం చేయటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు వేరే విధంగా మీ మీద యాంటీ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కరెక్ట్గా నేను వచ్చాకే అదే ప్రదర్శన చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఎంతో చక్కగా చేశారు, అది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళ పిల్లలందరూ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు కూడా చిన్న వయసులోనే బయటికి పోయి వేరే కంట్రీలు పోయి చదివే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చదువు కూడా అంత ఇంపార్టెంట్. భవిష్యత్తులో చదువు ఉంటేనే దేనికైనా ఉంటుంది.
ఒక 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించినా కూడా చదువు ఉంటే ఇప్పటికైనా కూడా ఎక్కడికైనా కూడా బతికే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళను కూడా ప్రోత్సహించి వాళ్ళ మంచి మార్గంలో నడిపించారంటే మీ స్కూల్స్ కూడా ఒక మంచి పేరు వచ్చే విధంగా వాళ్ళు తీసుకొస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి నిన్న ఇవాళ పెట్టారు, నిన్న వేరే ప్రోగ్రాం వల్ల కుదరక ఇవాళ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దానికి మన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఒక మంచి ఆర్గనైజ్ చేసి ఇది ఇలాంటిది ఎంతోమంది విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చి ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించినట్టుగా ఈ కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఒక స్కూల్కి కూడా కాంపిటీషన్స్ పెరుగుతాయి. చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్లో కూడా స్కూల్స్లో కూడా కాంపిటీషన్ వచ్చినప్పుడే తప్పకుండా వాళ్ళందరినీ కూడా మంచి బాటలో నడిపించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటిది ఒక మంచి పెట్టుకోవటం చాలా సంతోషం తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఒంగోలు తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గాన్ని ఒంగోలు నగరంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీబీసీసీ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ భాగ్యానంద్, సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ టి శిఖామణి అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. ఒంగోలు తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్ గా రెవరెండ్ టి దైవాధీనం, వైస్ ప్రెసిడెంట్ గా జి తిమోజీ, సెక్రటరీగా రెవరెండ్ డాక్టర్ కె శేఖర్ బాబు, జాయింట్ సెక్రటరీగా రెవరెండ్ టి సుధాకర్, ట్రెజరర్గా టి శామ్యుయల్ని ఎన్నుకోవడం జరిగింది. మెంబర్లుగా పి కిరణ్ బాబు, డేవిడ్ ప్రసాద్, జాన్ పిచ్చయ్య, ఆర్ అహరోన్లను ఎన్నుకున్నారు. నూతన కమిటీ అందరూ కలిసి ఒంగోలు ఫీల్డ్ జనరల్ కౌన్సిల్ మెంబర్గా డాక్టర్ గుర్రాల రాజును ఎన్నుకున్నారు. వీరు అందరూ బాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణ, పాస్టర్స్ కి జీవనోపాధి, మూతపడిన మిషనరీ హాస్పిటల్స్ ను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీసీసీ ప్రెసిడెంట్ భాగ్యానంద్, జనరల్ సెక్రటరీ టి శిఖామణి పాల్గొని వాక్య సందేశం అందించి నూతన కమిటీని అభినందించారు. ఆయన ప్రపోజల్ సపోర్ట్ చేసిన వాళ్ళు సార్ లేదు. తేడా దైవాధీనం గారిని అపోజ్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? ఈ నిర్ణయాన్ని ఎవరైనా అపోజ్ చేసేవాళ్ళు ఉన్నారా? స్త్రీలు కానీ చేసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారని ఏకగ్రీవంగా అపోజ్ చేశారు. శామ్యుయల్ గారు సపోర్ట్ చేశారు. ఫీల్డ్ ప్రెసిడెంట్ ఆమోదిస్తూ సభ్యులందరూ కూడా వారి యొక్క ఇష్టమైతే అందరూ వారి యొక్క హ్యాండ్షో చూపించండి. థ్యాంక్ యూ. కనుక తెలంగాణ గారిని ఒంగోలు ఫీల్డ్ ప్రెసిడెంట్గా తీర్మానించమైంది. ఒంగోలు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్గా మీ అందరూ ఆమోదించి తీర్మానం చేయడం జరిగింది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? సరే ప్రపోజ్ చేయడం జరిగింది. మరి వారి యొక్క ప్రపోజల్ని ఈ పద్ధతిని ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళు ఉంటే కనుక వారి యొక్క ఓకే ఎవరికి దీని మీద ఇబ్బంది లేదు. అందరూ కూడా అభ్యర్థిత్వాన్ని సెక్రటరీగా ప్రపోజ్ చేస్తే సభ్యులందరూ ఆమోదించారు. ఎవరైతే వీరికి థ్యాంక్ యూ సార్. ట్రెజరర్గా సుధాకర్ గారు సపోర్ట్ చేస్తారు. ఈ డివిజన్ వెళ్తుంది. అక్కడి నుంచి గ్రాస్ రూట్ నుంచి కూడా వర్క్ జరుగుతూ పై స్థాయికి వెళ్ళిపోయి పరిపాలన సౌలభ్యంగా ఉండటం కోసం ఈ స్టేజెస్ కౌన్సిల్ మెంబర్. ఆ కౌన్సిల్ మెంబరు ఎట్లా వస్తారంటే ఈ కమిటీ ద్వారానే కౌన్సిల్ మెంబర్ ఎన్నిక చేయబడతారు.
మీరు కౌన్సిల్ మెంబర్ సార్, మనకి ఇప్పుడు జనరల్ కౌన్సిల్ బాడీ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లోకి కౌన్సిల్ మెంబర్ని జనరల్ బాడీలోకి ఫీల్డ్ ద్వారానే ఎన్నిక చేయబడి ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకొని జీసీ మెంబర్గా కౌన్సిల్లో జనరల్ కౌన్సిల్లో పంపిస్తారు. అది ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రక్రియ. ఫీల్డ్ ద్వారానే ఎన్నిక చేయబడినటువంటి అభ్యర్థి జీసీ అంటాము. సమయంలో యూపీసీసీ ఆధ్వర్యంలో ఒంగోలు ఫీల్డ్ ఎలక్షన్ చాలా చాలా దేవునికి మహిమకరంగా జరిగించినటువంటి పెద్దలకి ఉదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఫీల్డ్ ప్రెసిడెంట్గా నాకు ఇచ్చినటువంటి బాధ్యత భారాన్ని బట్టి నేను దేవుని ఎంతో శుద్ధిస్తూ నాకు అప్పగించినటువంటి బాధ్యతను బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో ఒంగోలు తెలుగు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్లో ఫీల్డ్ ప్రెసిడెంట్గా, జనరల్ కౌన్సిల్ మెంబర్గా డాక్టర్ జి రాజేంద్ర గారిని నేను ప్రపోజల్ చేస్తున్నాను. ఫీల్డ్ ప్రెసిడెంట్ సపోర్ట్ చేస్తాను. ఓకే, డాక్టర్ తిమోతి గారు ఆమోదిస్తున్నట్టుగా మీ యొక్క ఆమోదాన్ని తెలియజేశారు. ఎన్నిక చేయబడినటువంటి ఫీల్డ్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు జీసీ మెంబర్ ఎన్నికకు అభ్యర్థిగా డాక్టర్ రాజ్ విమల్ గారి పేరుని అభ్యర్థిగా వారు దేవాదేవి గారు ప్రపోజ్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రపోజల్ని జీసీ మెంబర్గా రాజ్ విమల్ గారి పేరుని సెక్రటరీ ప్రసాద్ గారు, మన శేఖర్ గారు సపోర్ట్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రపోజల్ని, వారి యొక్క సపోర్ట్ని, రాజ్ విమల్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన వాళ్ళు దయచేసి వారి యొక్క చేతిని పైకెత్తి ఆమోదాన్ని తెలియజేసినట్టు కోరుతున్నాం. ఎవరికైనా అభ్యంతరం ఉంటే తర్వాత వాళ్ళు కూడా వారి యొక్క హ్యాండ్ షో ద్వారా తెలియజేయవచ్చు. వ్యతిరేకం ఎవరైనా రాజ్ విమల్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఆమోదించిన వాళ్ళు వారి యొక్క చేతి ద్వారా పైకెత్తి, ఎక్కడా మా చేతి పైకి ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పించారు, చేయి పైకి ఎత్తుంది, రికార్డ్ అవుతుంది ఇదంతా. సో ఇక్కడ ఈ గుడికతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాజ్ విమల్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని భావిస్తున్నాము. రాజ్ విమల్ గారిని మీరు ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించి జనరల్ బాడీ మెంబర్గా మీరందరూ కూడా ఏకగ్రీవంగా పంపించడం జరుగుతుందని ఇదండి ఈనాటి ప్రక్రియ సంపూర్ణమైంది. సంపూర్ణ మద్దతుతోటి క్లిష్టంగా జరిగేటువంటి మీ సమక్షంలో మీరే ఆమోదించి తీర్మానించబడిన ఎగ్జిక్యూటివ్ బాడీ కాబట్టి ఎన్నిక చేయబడిన అభ్యర్థులందరూ కొంచెం ముందుకు వచ్చేసి ప్లీజ్ సంచార జాతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లైనా ఇంకా అభివృద్ధికి చదువుకు దూరంగా ఉంటున్న సంచార జాతులు అభివృద్ధి దిశగా పయనించాలని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో జరిగిన సంచార జాతుల మహాసభలో ఈ సందర్భంగా ఆమె హాజరై ప్రసంగించారు. మహాసభకు సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు చంగల్శెట్టి అంజయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో అర్హులైన సంచార జాతులకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్తో సంప్రదించి పట్టాలు అందజేసేందుకు కృషి చేస్తున్నారని
పేర్కొన్నారు. సంచార జాతుల పిల్లలు చదువుకోవాలని, అభివృద్ధి సాధించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సంచార జాతులను కూడగట్టి వారిలో చైతన్యం నింపుతున్న రాష్ట్ర అధ్యక్షులు పొగడ్త చిన్నచెంచయ్యకు ఆమె అభినందనలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు పొగడ్త చిన్నచెంచయ్య మాట్లాడుతూ సంచార జాతులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉంటున్నారని, వారికి పర్మనెంట్ అడ్రస్ లేదని, గర్భిణులు, చేతులతో ఇలాంటి అనేక వృత్తులలో సంచార జీవితం గడుపుతున్నారని ప్రభుత్వం గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాది గుండ్రెడ్డి బాలాజీ, జిల్లా కార్యదర్శి పొగడ్త వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 17/2/2025 ఈ మహాసభ ఏర్పాటుకి మరి గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలిచాము. సరే సారేళ్ళు ముఖ్యమైన పని మంది ఇంకా ఉన్నాడు కాబట్టి ఈరోజు మున్సిపల్ మనకి ఛానల్కి వచ్చింది మున్సిపాలిటీ ఎన్నికల్లో మన గంగా సుజాతమ్మ గారు మీదవడం మన మున్సిపాలిటీ వచ్చిన కడుపులో దిగిపోవడానికి ఈరోజు వచ్చినందుకు నేను చాలా మంది ఈరోజు వచ్చింది మోహన్ తల్లి. ఇదే విధంగా గత ప్రభుత్వాల్లో నేను ఎంతో కష్టపడ్డానని చెప్పి మరి లోకానమ్మడం కాదు, సూచనలు చెప్పుకోవాలి. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ మణిబండ సంఘం సంచార జాతుల్లో తిరుగుతుంటే ఏ కులంలో పోయినా కూడా మణిబండోళ్ళు, పామలోళ్ళు, పుడపంచోళ్ళు, కాడిబాపులోళ్ళు, తొందరోళ్ళు, గంగతలోళ్ళు, దాసరోళ్ళు, సంగమోళ్ళు, ఈ కులాలన్నీ కూడా ఒక బీసీ ఏదో ఉన్నాయని చెప్పి ఒక ఆవేశంతో 25 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగంలో తిరుగుతూ కూడా ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ఏ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా మరి 2017-18లో మరి రాష్ట్ర గవర్నమెంట్ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నన్ను కలిపినట్టు ఘనత దోమతెల్ల జనార్దన్ గారికి దక్కింది. ఇదే అంబేద్కర్ భవనంలో గతంలో 2017-18లో మీటింగ్ పెట్టాను. సంచార జాతర ఆ రోజు ఫుల్గా వచ్చారు. ఈ రోజు కూడా అదే ఘనత మళ్ళీ పెట్టాలనుకున్నాం. కానీ 2017-18లో అలాగే మొండే బండ ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉంటారు, ఎక్కడ పని ఉంటే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. ఏ రోజుకు ఒక ఊరు, అందుకే వేరే వేరే ఊళ్ళలో తిరుగుతారు కాబట్టి సంచార జాతులు అని అంటారు. ఒక చోటే ఉండకుండా రోజుకు ఒక ఊళ్ళో ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ప్లేస్కి వెళ్తారో పని చూసుకుంటారు, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఊరు కానీ ఒక నిర్దిష్టమైన ప్లేస్ కానీ ఎక్కడ ఉండదన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా మనం చూసినట్టయితే మామిడిపాలెం చూసాక ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, కబడ్డీ పాలెం అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అలాగే మన 16వ డివిజన్ ఎలాగంటే ఎస్సీలు అంటే ఒక కమ్యూనిటీకి ఒక ఏరియా అంటూ ఉంటుంది. కానీ వీళ్ళకి సంచార జాతులకు మాత్రం ఒక ఏరియా అనేది లేకుండా ఉండడం వలన వాళ్ళకి ఒక యూనిటీ లేక ఇలాగ అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టుకొని మేము కూడా ఉన్నాము, ప్రభుత్వాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము, మా వల్ల కూడా ఓట్లు పడ్డాయి అనే ఒక ఆక్రోషంతో మరి మాకు కూడా ఒక సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏదైతే హామీ ఇస్తుందో ఇచ్చిన హామీకి కట్టుబడి ఖచ్చితంగా మరి గతంలోనే మరి మీకు జీవోలు కూడా పాస్ చేయడం జరిగింది. కాబట్టి అలాగే మీకు అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా మీ వైపు పూర్తిగా అందే విధంగా మేము ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఏదైనా కలిగేటప్పుడు ఒకవేళ మీకు పథకాలు అందకపోయినా మీ పిల్లల చదువుల గురించి ఏమైనా ఇబ్బందులు కలిగినా ఇళ్ళ పట్టాల విషయంలో అయితే కానివ్వండి, ఇళ్ళ స్థలాల విషయం కానివ్వండి, అలాగే పెన్షన్స్ విషయంలో అయితే కానివ్వండి, మీకు ఏది అవసరమైనా సరే మేము మీకు ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గారు కానివ్వండి, నేను కానివ్వండి మీకు అందుబాటులోనే ఉంటాను. ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు మరి ఏ ఊరు పోవడం లేదు, ఆయన ఎక్కడే ఉంటే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఉంటున్నారు. ఇకపోతే నేను కూడా ఒంగోలులోనే ఉంటాను. ఒకవేళ నా ఆఫీస్కే రావాలంటే మున్సిపల్ ఆఫీస్కి మీకు అందరికీ తెలిసి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. నేను మరి మదర్ తెరిసా కాలనీలో ఉండేటువంటి వాళ్ళకి మరి గతంలో
వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండేది కాదు, రోడ్ సౌకర్యం లేదు, అసలు నడవడానికి కాళ్ళు నడకను కానివ్వండి, అలాగే 2 వీలర్ కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు. కానీ మరి నేను ఆ ఏరియాకి వచ్చిన తర్వాత మరి ఒక రోడ్డు ఒక లైనింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే మీకు మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇలాగంటే మా నోటీస్కి వచ్చింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము మీకు అందుబాటులోనే ఉంటాము. అలాగే మీరు ఏదైతే ప్రభుత్వాన్ని మరి అడుగుతున్నారు ఆ యొక్క పని చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారాగా మరి నేను కూడా మీ తరఫున నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే మరి ఈ మధ్యకాలంలో మనకు తెలిసి చర్చి కానివ్వండి, వెంకటేశ్వర కానివ్వండి, వీళ్ళిద్దరైతే నన్ను ఎప్పుడు ఏ పని అడిగినా నేను ఏది కాదల్లా ఎప్పుడైనా చేసుకుంటున్నా. చెప్పి నా డివిజన్లోని వాటర్ సిమెంట్ కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఒకవేళ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా వచ్చినట్టయితే మీరు అందరికీ తెలియజేయండి. ఖచ్చితంగా మేము మరి ప్రభుత్వ పథకాల విషయం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా మరి మా తరఫు మేము మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి మరి ఒకసారి మీకు తెలియజేస్తూ సెలవు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరంలో ఎన్నుకున్న తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం సందడిగా ప్రకాశం బాలోత్సవ నిర్వహణ. ఏపీలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.